పాకిస్తాన్తో గూఢాచార్యం నిర్వహించిన కేసులో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయ్యారు. ఈమెపై ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. అసలు ఈమె ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి? పాకిస్తాన్తో ఈమెకు ఉన్న సంబంధం ఏంటి? పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందన్న పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతి మల్హోత్రా ట్రావెల్ బ్లాగ్స్ చేస్తూ వివిధ దేశాలు తిరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్, చైనా, ఇండోనేషియా వంటి ప్రదేశాలు చుట్టేసింది. అక్కడి అందమైన ప్రదేశాలు, టూరిజం గురించి వివరిస్తూ ఉంటుంది. ఈమె ఛానల్కు దాదాపు 4 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫాలోవర్స్ను సంపాదించుకుంది జ్యోతి మల్హోత్రా. ఇలా తిరిగే క్రమంలో భారతదేశానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారం పాకిస్తాన్ సైనిక నిఘా సంస్థ అయిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ కు అందించారన్న అనుమానాలు తెరపైకొచ్చాయి. అలాగే పాకిస్తాన్లోని కతాస్ రాజ్ అనే దేవాలయంతో పాటు పలు హిందూ ఆలయాల్లో వీడియోలు తీసి తన యూట్యూబ్లో పోస్ట్ చేసింది. అంటే పాకిస్తాన్లో హిందూ దేవుళ్ల పట్ల ఎంత గౌరవం ఉందో చెప్పేలా ఈ వీడియోను షేర్ చేసింది. తద్వారా మన దేశంలోని హిందువులకు పాకిస్తాన్ పైన మంచి అభిప్రాయం కలిగించేందుకు దోహదపడింది. ఈ క్రమంలోనే భారతీయులకు పాకిస్తానీయులకు మధ్య స్నేహపూర్వక వాతావరణం పెంపొందించేందుకు ప్రయత్నించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆమెపై భారత న్యాయ సంహిత చట్టాల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. హర్యానాలోని హిస్సార్ ప్రాంతంలో అరెస్ట్ చేసి ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు. జ్యోతి మల్హోత్రా కేసును స్వీకరించిన ప్రత్యేక న్యాయస్థానం ఆమెను 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జ్యోతిని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్ అధికారుల కాంటాక్ట్ నెంబర్లు ఆమె ఫోన్లో ఉన్నట్టు గుర్తించారు. తరచూ వారితో సంప్రదింపులు జరిపినట్టు ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా ఢిల్లీలోని పాక్ హైకమిషన్లో పనిచేస్తున్న ఒక ఉద్యోగితో సత్సంబంధాలు ఉన్నట్టు వెల్లడైంది. అయితే ఈ అధికారిని మే 13న ఇండియా విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు ఇమిగ్రేషన్ అధికారులు. ఆ పాకిస్తాన్ ఉద్యోగితో తరచూ మాట్లాడినట్టు ఫోన్లో కీలక ఆధారాలు సేకరించారు. యూట్యూబర్ జ్యోతి 2 ఏళ్ల క్రితమే పాకిస్తాన్కు వెళ్లేందుకు వీసా అప్లై చేసినట్టు ఈ విచారణలో తేలింది. వీసా కోసం పాక్ కమిషన్ అధికారులతో పరిచయం పెంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ సమయంలోనే యసాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ అనే వ్యక్తి పరిచయం అయ్యారు. ఈ క్రమంలోనే జ్యోతికి వీసా లభించింది. పాకిస్తాన్ వెళ్లిన జ్యోతికి డానిష్ తన స్నేహితుడు అలీ అహ్వన్ కు చెప్పి అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు ఏర్పాటు చేశాడు. అలా పాకిస్తాన్లోని పలు ప్రదేశాలు సందర్శించిన జ్యోతికి ఐఎస్ఐ అధికారులతో సఖ్యత కుదిరింది. షకీర్ రానా షహబాజ్ అనే మరో 2 పరిచయం అయ్యారు. రానా షహబాజ్ ఫోన్ నెంబర్ను జాట్ రాంధావా అనే పేరుతో సేవ్ చేసుకుని ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీరందరికీ వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ యాప్లను ఉపయోగించి భారత రహస్య సమాచారం చేరవేసిందని తెలియదు. డానిష్ అనే వ్యక్తితో జ్యోతికి శారీరక సంబంధం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ కలిసి ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో గడిపిన కొన్ని వీడియోలు వైరల్ గా మారాయి. అయితే ఇంటి గుట్టు దాయాది దేశంతో పంచుకున్నట్టు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు కీలక ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది. అయితే ఆమె ఎలాంటి సమాచారం చేరవేసిందన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీని వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. ఒకవేళ కీలకమైన రహస్య సమాచారం చేరవేస్తే ఆమెపై దేశద్రోహం కేసు కూడా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు.